కోర్టులో ఒక అన్నా తమ్ములు ఇద్దరు పరమ రాక్షసులు మహిళల్ని అత్యాచారాలు చేస్తారు, వృద్ధుల్ని కూడా వదలరన్నటువంటి నీచాతి నీచులు. ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? కాల్చి చంపేయాలి. ఇలాంటోడు బ్రతికితే ఇప్పుడు ఏదో పొరపాటున ఏ బంధువుల దగ్గరనో ఒక ఏదో పని చేశాడు, లేకపోతే ఇంకొక చోట మద్యం మత్తులో చేశాడు, ఇక వాడిని తర్వాతన మారాడు, వాళ్ళు పశ్చాత్తాపం ఉందంటే అనుకోవచ్చు. అట్లా కాకుండా జైలు నుంచి బయటకు వస్తారు, మళ్ళీ రేపులు చేస్తారు, మళ్ళీ మర్డర్లు చేస్తారు. అట్లాంటి నీచాతి నీచులకు సంబంధించినటువంటి వాళ్ళని కోర్టు హాలులోనే చివరికి జడ్జి ఎదురుగుండానే సాక్ష్యాలు చెప్తే చంపేస్తానని సమాజాన్ని బెదిరిస్తున్నారంటే అట్లాంటి వాళ్ళని బ్రతకనివ్వచ్చా అన్నది ఆలోచించాలి. చివరికి మ్యాజిస్ట్రేట్కే కోపం వచ్చి వీడిని ఇంకోసారి కోర్టుకు తీసుకురాబకండి, తీసుకెళ్ళి ఆన్లైన్లోనే పెట్టండి, విచారణకి పెట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఏకంగా జడ్జి గారు ఎదురుగుండానే వాడు చేసిన ఒక ముసలమ్మ మీద అత్యాచారానికి సంబంధించినటువంటి ఉదంతంలో సాక్ష్యాలు చెప్తుంటే చంపేస్తానని బెదిరించినటువంటి ఒక రాక్షసుడి ఉదంతం. ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయకపోతే ప్రభుత్వం ఉండేదండగా, పోలీసులు ఉండేదండగా. ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి గుంటూరు కోర్టులో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గోకవరానికి చెందినటువంటి పాలపర్తి మంజు, పాలపర్తి సాంబ గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఇద్దరు స్థిరపడ్డారు. ఇద్దరికి దుర్వ్యసనాలకి బానిసలయ్యారు. వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒంటరి మహిళల మీద అత్యాచారం చేయడం వీళ్ళకి అలవాటు, హత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఏడాది ఫిబ్రవరి 2న పెదనందిపాడులో ఆరోగ్య కేంద్రం దగ్గర ఒంటరిగా ఉంటున్న వృద్ధురాల మీద అత్యాచారం అంటే చంపి హత్య చేశారు. వాళ్ళని పెదనందిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్లో ఉన్న వీళ్ళిద్దరూ బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే మంజూరు కాలేదు. ఈ కేసు సోమవారం గుంటూరు 5వ అదనపు జిల్లా కోర్టులో విచారణకు వస్తే పెదనందిపాడుకు చెందిన కొంతమంది సాక్షులు కోర్టుకు వచ్చి సాక్ష్యాలు చెప్పడానికి రెడీ అయ్యారు. ఆ టైంలో నిందితుల్ని జిల్లా జైలు నుంచి సహజంగా వాయిదాకి తీసుకొస్తారు, వీళ్ళు ఎదురుగుండా పెడతారు. కోర్టు బయటే రెండో నిందితుడు పాలపర్తి సాంబ సాక్షులను బెదిరించాడు. మేము బయటకు వస్తాం, ఏం మాకు ఈ కోర్టు కేసులు మామూలే, ఎట్ట రావాలో మాకు తెలుసు అని. ఈ విషయాన్ని వాళ్ళు వెళ్ళి కోర్టులో జడ్జి నీలిమకి చెప్పారు, న్యాయమూర్తి నీలిమ దగ్గర చెప్తే వాళ్ళని బెదిరించలేదు అంటూ సాంబా చెప్పాడు. అయితే సాక్ష్యం నమోదు ప్రారంభించారు వాళ్ళు, ఏదైతే వీళ్ళు మర్డర్ చేశారు, రేప్ చేశారు అన్నటువంటి దాని మీద. దాంతో సాంబా జడ్జి గారు ఎదురుగుండానే బిగ్గరగా మాట్లాడతా సాక్ష్యం చెప్తే రేపు బెయిల్ మీద బయటకు వచ్చే గొంతుకు చంపుతానంటూ నిందితుడు సాక్షులను బెదిరించాడు. నిందితుడి నుంచి ప్రాణహాని ఉందని మరో సాక్షి న్యాయమూర్తి ఎదుట మొరబెట్టుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాప్రసాద్ ఈ విషయాన్ని న్యాయమూర్తి గారితో చెప్పి మీరు వినేసి వదిలేస్తే కష్టమమ్మా, ఖచ్చితంగా అది నోట్ చేయండి అని చెప్తే ఇప్పుడు అదంతా కూడా జడ్జి గారు నోట్ చేశారు. చివరికి వాడిని కంట్రోల్ చేయడానికి పోలీసులతో పాటు కోర్టు సిబ్బంది కూడా కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అంటే అంత వీరంగం చేశాడు వాడు. అలాంటి దుర్మార్గుడిని జైలు నుంచినే హాజరుపరచండి, ఇక నుంచి తీసుకురావద్దని చెప్పారు. అట్లాంటి బతకనిస్తే చాలా ప్రమాదం.